Hi all, welcome to our channel Krishna's Stock Market Updates. Let's get into today's topic about Suzlon Energy. Suzlon Energy, SEBI disposes of adjudication proceedings against Suzlon. సెబీ మార్కెట్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో సెబీ సో వాళ్ళు సుజలాన్ మీద 4 days బ్యాక్ ఒక అడ్judication ప్రొసీడింగ్స్ బిగిన్ చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ ఇది. SEBI commenced the adjudication process and after the company's submission and personal hearing, SEBI has passed an adjudication order on 27th June 2025 stating that since violations as alleged are not established, therefore the adjudication proceedings initiated against the notices via SCN stands disposed of. SCN means show cause notice. సో సెబీ వాళ్ళు ఆల్రెడీ ఒక అడ్judication ప్రొసీడింగ్స్ ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఏదైతే ప్రైవేట్ పార్టీస్ ఆపోజిట్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన అలిగేషన్స్ని తీసుకుని త్రూ ఎన్ ఆర్బిట్రేటర్ ఆర్ త్రూ కోర్ట్ జడ్జ్ ఆర్ త్రూ సమ్ మీడియేటర్, సో ఒక రెగ్యులేటింగ్ అథారిటీ ఒక వాళ్ళ సమక్షంలో అడ్judication ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశారు. సో ఆ ప్రాసెస్ కోసం అడ్judication ఆర్డర్ ఆన్ 27th June 2025 ఇనిషియేట్ చేశారు. బేస్డ్ ఆన్ ది ప్రైవేట్ పార్టీస్ అలిగేషన్స్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేసి సెబీ హ్యాస్ స్టార్టెడ్ an adjudication process proceedings and via SCN show cause notice order on June 27th. That was disposed of yesterday. సో సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది సుజలానికి. దోస్ ఆర్ బేస్లెస్ ఎలిగేషన్స్ అన్నట్టుగా క్లీన్ చిట్ ఇచ్చిందన్నమాట. అసలు అడ్judication ప్రొసీడింగ్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. Adjudication proceedings refer to the formal process of resolving a dispute or claim through a judge, arbitrator or other authorized decision maker. గొడవ కానీ వాళ్ళ మధ్య సమ్ సిన్స్ ఇవి కంపెనీస్ కాబట్టి కంపెనీకి సంబంధించిన పెట్టుబడుల గురించి కానీ లేకపోతే లీగల్ మ్యాటర్స్ గురించి కానీ వాళ్ళ అలిగేషన్స్ కానీ సో రకరకాల రిగార్డింగ్ షేర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. So any matter, any financial or any criminal or any other civil matter related to all company proceedings, ఏదైతే థర్డ్ పార్టీ ఏదైతే ఆపోజిట్ పార్టీ అలిగేషన్స్ చేస్తుందో క్లెయిమ్స్ చేస్తుందో వాటిని రిజాల్వ్ చేయడానికి సో ఒక ఆర్బిట్రేటరు, ఒక జడ్జి, ఒక మీడియేటర్ కైండ్ ఆఫ్ సంథింగ్, ఒక రెగ్యులేటింగ్ అథారిటీ సమక్షంలో ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తుంది సెబీ. సో వాటిని అడ్judication ప్రొసీడింగ్స్ అంటారు. వాటిని స్టడీ చేసి ఫస్ట్ తర్వాత ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తుంది వయా షోకాజ్ నోటీస్ ద్వారా. దీస్ ఆర్ ఎలిగేషన్స్ వాజ్ హ్యావ్ బీన్ ఇంపోజ్డ్, హ్యావ్ బీన్ లైక్ ఎలిగేషన్స్ మేడ్ బై సమ్ అదర్ కంపెనీ, సమ్ అదర్ థర్డ్ పార్టీ ఆర్ సమ్ అదర్ ఆపోజిట్ పార్టీ. సో వీఆర్ స్టడీయింగ్ ఇట్ అని చెప్పి వాళ్ళు స్టడీ చేసి అవన్నీ బేస్డ్ ఆన్ ది స్టడీ బై సెబీ వాళ్ళు ఒక షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారు. ద మూమెంట్ వెన్ దే ఇష్యూ దిస్ షోకాజ్ నోటీస్ SCN, so that means they have initiated the process of this adjudication proceedings అని అర్థం. అది గతంలో వచ్చిన ఈ ఆరోపణలను బట్టి వీటిని బట్టి ఏదైతే ఉన్నాయో ఎలిగేషన్స్ని బట్టి సో వాళ్ళు స్టడీ చేసి June 7th adjudication ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశారు. నిన్న వాళ్ళు adjudication ప్రొసీడింగ్స్ని డిస్పోజ్ చేశారు, బేస్లెస్ ఎలిగేషన్స్ అని డిస్పోజ్ చేశారు. సో అడ్judication ప్రొసీడింగ్స్ డిస్పోజ్ చేసిన తర్వాత దాని ఇంపాక్ట్ సుజలాన్ షేర్ మీద ఎలా చూద్దాం. షేర్స్ ఆఫ్ సుజలాన్ ఎనర్జీ రోజ్ నియర్లీ 1% ఇన్ ఎర్లీ డీల్స్ టుడే ఆఫ్టర్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ said it has disposed of the adjudication proceedings initiated via a show cause notice issued to the renewable energy firm. సో ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ ఫర్మ్ అయిన సుజలాన్ ఉందో వాళ్ళకి ఏదైతే ఏదైతే అడ్judication ప్రొసీడింగ్స్ని షోకాజ్ నోటీస్ ద్వారా గతంలో సెబీ ఇష్యూ చేసిందో వాటిని ఇన్వెస్టిగేషన్ త్రూ ఎన్ ఆర్బిట్రేటర్, రెగ్యులేటర్ సమక్షంలో వాళ్ళు అన్ని స్టడీ చేసి సో వాళ్ళు ఏదైతే ఇవన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్ అని చెప్పి వాళ్ళు డిస్పోజ్ చేశారు. సో డిస్పోజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1% స్టాక్ రైజ్ అయింది ఎస్టర్డే అప్డేట్. సిన్స్ దే హ్యావ్ డిస్పోజ్ ది adjudication proceedings that was initiated on 27th June on yesterday. So based on the response from SEBI yesterday, shares were rose almost 1% yesterday. So Suzlon Energy stock gained 0.87% to 67.89 on BSE stock exchange.
మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ది మల్టీ-బ్యాగర్ స్టాక్ రోజ్ టు 912727 crores. సో ఇలా ఎడ్యుకేషన్ ప్రొసీడింగ్స్ బిగిన్ అయ్యాయని తెలిసి సో షేర్స్ అమ్ముకోవడం కానీ లేకపోతే పడిపోవచ్చు అని కానీ కొంతమంది మళ్ళీ సెల్ చేస్తారు కదా, ఆటోమేటిక్ ప్రాసెస్ కదా. ఏదైనా కంపెనీ మీద ఎలిగేషన్స్ వచ్చినా ఏ రకంగా నెగిటివ్ న్యూస్ వచ్చినా ఆల్మోస్ట్ షేర్స్ సెల్ ఆఫ్ అవుతాయి కదా. సో అప్పుడు ఆటోమేటిక్గా క్యాపిటలైజేషన్ ఆ వాటా తీసుకుంటే క్యాపిటలైజేషన్ తగ్గిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే కంపెనీకి సంబంధించిన గుడ్ న్యూస్ మళ్ళీ అది వచ్చిందో, ఎప్పుడైతే అది బాగా ఇంపాక్ట్ అయ్యే గుడ్ న్యూస్ అయితే మళ్ళీ కొనడం స్టార్ట్ చేస్తారో, లైక్ దట్ మళ్ళీ క్యాపిటలైజేషన్ వాళ్ళ వాటా మళ్ళీ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో మళ్ళీ వాళ్ళ వాటా పెంచుకుంటూ వస్తారు కాబట్టి క్యాపిటలైజేషన్ వాళ్ళు మళ్ళీ పెరుగుతూ వస్తుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్ అది. సో బేస్డ్ ఆన్ ఎస్టర్డేస్ రెస్పాన్స్ మళ్ళీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 91,727 crores అది పెరిగింది బేస్డ్ ఆన్ దిస్ ఎస్టర్డేస్ సుజలాన్ అప్డేట్. The green energy stock saw a turnover of 5.63 crores yesterday as 8.36 lakh shares changed hands on BSE today. So yesterday based on this update 8.36 లక్షల షేర్లు 8.36 lakh shares exchanged hands. సో అమ్మడం కొనడం జరిగేవి బై అండ్ సెల్ త్రూ ఎంటైర్ ట్రేడ్ ప్రాసెస్. ద వాల్యూమ్ ఈజ్ ఆల్మోస్ట్ 8.36 lakhs for a turnover of 5.63 crores. అంత టర్నోవర్ ఎస్టర్డే రికార్డ్ అయింది బేస్డ్ ఆన్ దిస్ సుజలాన్స్ ఎడ్యుకేషన్ ప్రొసీడింగ్స్ disposed of న్యూస్ అప్డేట్. సో బేస్డ్ ఆన్ ఎస్టర్డేస్ అప్డేట్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ ప్రొసీడింగ్స్ అప్డేట్, సో బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు కొన్ని బ్రోకరేజ్ ఫార్మ్స్ కూడా సుజలాన్ టార్గెట్ ప్రస్తుతం 69 ఉంది కదా, సో 85 వరకు వెళ్ళొచ్చు అని చెప్పి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు 85 వరకు ఉండొచ్చు లైక్లీ. సుజలాన్ ఎనర్జీ షేర్స్ బౌన్స్ బ్యాక్ 85 రూపీస్ ప్రైస్ టార్గెట్ లైక్లీ. ప్రస్తుతం 69.83 అలా ఉంది కదా, మన 69 to 70 అలా వచ్చింది కదా. సో అది 85 వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. ఎంతకాలం ఏంటి అనేది డీటెయిల్స్ ఇంకా తెలియదు, బట్ కొన్ని బ్రోకరేజ్ ఫార్మ్స్ 85 టార్గెట్ లైక్లీ అని చెప్తున్నారు బేస్డ్ ఆన్ ఎస్టర్డేస్ అప్డేట్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ టుడే. థ్యాంక్స్.